మీ పేరు? మీ పేరు చెప్పండి. నా పేరు కోడి రమేష్, రామన్నగూడెం, ములుగు జిల్లా, ఏటూరు నగరం మండలం. గత 40 సంవత్సరాల నుంచి ఇదే వేడి నీళ్ళు వస్తుంటాయి. సేమ్ ఎలా అంటే మనం కాగు పెడితే ఎలా వెచ్చగా ఉంటాయో, పూర్తిగా కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ కాకుండా మీడియం సైజులో ఎప్పటికీ స్నానం చేసే రీతిలో ఎప్పటికి 24 గంటలు వస్తూనే ఉంటాయి. దీనికి కరెంటు అంటూ ఏం లేదు. కాకపోతే 40 సంవత్సరాల క్రితం ఆయిల్ కోసం వేసింది. ఆయిల్ కోసం వేసిండ్రు. అది 2-3 సంవత్సరాలు బోర్ తిప్పింది. వేడి నీళ్ళు పడ్డాయి. ఈ వేడి నీళ్ళు పంట పొలాలకు, బట్టలు వేసుకోవడానికి, స్నానం చేయడానికి అన్నీ వాడుకుంటారు. ఈ వేడి నీళ్ళ వల్ల మీకు ఏమన్నా నష్టం జరుగుతుందా? నష్టం అంటూ ఏం లేదు. ఈ స్నానాలు, బట్టలు, స్నానాలు చేయడానికి అన్నిటికీ అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది 360 రోజులు వస్తూనే ఉంటాయి. 24 అవర్స్ వెచ్చదనం. చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఇదే వెచ్చదనం ఉంటాయి. ఎప్పటికీ రన్నింగ్లో ఉంటుంది. దీనికి కరెంటు అంటూ ఏం లేదు. వస్తూ ఉంటాయి ఎప్పటికీ. ఈ పంట పొలాలకు ఏమైనా వాడతారా? పంట పొలాలకు వాడుకుంటారు. మరి పంట పొలాలకు వేడి వాటర్ వాడద్దంటారుగా? పోను ఏమైతే అంటే చల్లదనం వస్తుంది అన్న, చల్లగా అయిపోతాయి అన్న. చల్లగా అయిపోతాయి. భూమిలో నుంచి వచ్చేటప్పుడు వేడే ఉంటాయి. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత చల్లగా అయిపోతాయి. ఎప్పటికీ 24 అవర్స్ ఇదే వెచ్చదనం ఉంటాయి అన్న. అంతేనా? మీ పేరేంటమ్మా? ఉమామహేశ్వరి. మీరు రోజు ఇక్కడికి వచ్చి బట్టలు ఉతుకుతారా? పిల్లలు అందరు ఇక్కడికే స్నానం చేస్తారా? ఇక్కడే స్నానం చేస్తారు. మీకు ఇక్కడ వాటర్తోని అనుభవం ఏమున్నది? ఈ నీళ్ళతోని అనుభవం ఏంటిది? అంతే. స్నానం చేయడానికి హీట్ వాటర్ కావాలి కదా, వేడి నీళ్ళు కాగబెట్టుకున్న బదులు ఇందులో తీసుకెళ్ళి స్నానం చేస్తారు. ఈ వాటరు ఎంత దూరం నుంచి వస్తాయి? అర కిలోమీటర్ నుంచి మీకు వాటర్ వస్తాయి. దానికి కరెంట్ లేదు, ఏం లేదు, వట్టిగానే వస్తూనే ఉంటాయి. ఓకే. అమ్మ, మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడేనా? మీరు కూడా రోజు ఇక్కడికే వచ్చి ఉతుకుతారా? ఓకే.